హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు జీవితం అందమైనది. ఈ కథని రచించిన వారు సత్యనారాయణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కడుపులో ఆకలి కొరకొరలాడినప్పుడు కానీ పెళ్ళాం గుర్తు రాలేదు రంగనాథ్కి. వచ్చలా, వంట ఇంకా పూర్తి కాలేదా అని పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళాడు. వంటింట్లో లేదామె. ఇల్లంతా వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ పిల్లల్ని పిలిచాడు. తమ గదిలో నుంచి బయటకు వచ్చారు. 15 ఏళ్ల కూతురు రష్మిక, 10 ఏళ్ల కొడుకు కృష్ణ. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా అని అడిగాడు. తెలియదన్నారు. నేను గదిలో కంప్యూటర్లో ప్రాజెక్టు వర్క్ చేసుకుంటున్నాను నాన్న అంది రష్మిక. నేను హోంవర్క్ చేసుకుంటున్నాను అన్నాడు కృష్ణ. నిజానికి రష్మిక ఐప్యాడ్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తుంటే, కృష్ణ తన ట్యాబ్లెట్లో కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడు. విసుగ్గా చూశాడు రంగనాథ్. ఆఖరిసారి మీ అమ్మని మీరు ఎప్పుడు చూశారు? పొద్దుట స్కూలుకు వెళ్ళేటప్పుడు అమ్మకు టాటా చెప్పాం మేం. ఆశ్చర్యపోయాడు. స్కూల్ నుండి వచ్చాక మీరు అమ్మను కలవనే లేదా? స్నాక్సు బోర్నమిటా టేబుల్ మీద పెట్టుంటే తినేసి మా గదిలోకి వెళ్ళిపోయాం మేము, చెప్పింది రష్మిక. నిజానికి అతను అదే చేశాడు. రోజు ఆఫీసు నుండి వచ్చేసరికి కాఫీ ఫ్లాస్కులో పోసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది వత్సల. ఎప్పటిలాగే వాష్ చేసుకొని వచ్చి కాఫీ తాగేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు తాను. ల్యాప్టాప్ని ముందు పెట్టుకొని కూర్చున్నాడు. రోజుటిలా పెళ్ళాం వచ్చి పలకరించలేదన్న విషయమే అంతవరకు స్ఫురణకు రాలేదు. ఆకలి దంచేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటుందేమోనని వంటింట్లోకి వెళ్ళి చూశాడు. అన్నం కూరలు వండేసి ఉన్నాయి. అంటే తాను వంట చేసే బయటకు వెళ్ళిందన్నమాట. పిల్లలకు వడ్డించి తాను వడ్డించుకున్నాడు కృష్ణ. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న అని అడిగాడు. ఎక్కడో పేరంటానికి వెళ్ళుంటుంది, అక్కడ ఆలస్యం అయ్యుంటుంది అన్నాడు. రాత్రి 11 అయినా వత్సల జాడలేదు. ఫోన్ చేస్తే ఆమె సెల్ ఆఫ్లో ఉంది. కంగారు పట్టుకుంది అతనికి. హాల్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే అదిగో అప్పుడే కనిపించింది. టీవీ దగ్గర రిమోట్ కింద రెపరెపలాడుతున్న కాగితం. భార్య రాసిపెట్టిన ఉత్తరమది. ఒకే వాక్యం ఉంది అందులో. 24 గంటలు యంత్రాలే లోకంగా గడుపుతూ యాంత్రికంగా మారిపోయిన ఈ కుటుంబంలో ఇమడలేక మనుషుల మధ్యకు వెళ్ళిపోతున్నాను నేను. కంగు తిన్నాడు. ఊళ్ళోనే ఉన్న అత్తారింటికి ఫోన్ చేశాడు. కూతురు తమ దగ్గరికి రాలేదన్నారు వాళ్ళు. తనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇళ్లకు ఫోన్ చేశాడు. ఎక్కడా లేదు ఆమె. రంగనాథ్ ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. మోడ్రన్ గ్రాడ్యుయేట్స్ అంటే అమిత మోజు. ఆఫీసు వేళల్లో తప్పితే మిగతా వేళల్లో సోషల్ సైట్స్లో లోకం అతనికి. ఉదయం నిద్ర లేవగానే బ్యాంకుకి వెళ్ళేంత వరకు ఫేస్బుక్లో ఫేస్ దూర్చేస్తాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక కాఫీ తాగేసి మళ్ళీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఈదులాడుతూ ఉంటాడు. లేదా వాట్సాప్ గ్రూపులతో చాట్ చేస్తూ ఉంటాడు. పిల్లలకు అదే అలవాటు రావడం విశేషం. అందుకు కారణం అతనే. కూతురికి ల్యాప్టాప్, ఐప్యాడ్, సెల్ ఫోన్, కొడుక్కి ట్యాబ్లెట్ని కొనిచ్చాడు. వారి పుట్టినరోజు బహుమతులవి. పిల్లలు స్టడీ బుక్స్ కంటే వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంటూ భార్య ఫిర్యాదు చెయ్యబోతే, ఇది గ్రాడ్యుయేట్స్ ఎరా వత్సలా, పిల్లలు ఇప్పటి నుంచి వాటిని యూజ్ చెయ్యటం అలవరుచుకుంటూనే పెద్దయ్యేసరికి టెక్నాలజీతో మమేకం కావడమే కాదు, ఎక్స్పర్ట్స్ అవుతారు కూడాను అంటూ కొట్టిపారేస్తాడు అతను. కర్మరా బాబు అంటూ
నిస్సహాయంగా నుదురు కొట్టుకుంటుంది ఆమె. భార్యాపిల్లలతో గడపటానికి సమయం దొరకదు రంగనాథ్కి. మంచి చెడ్డ మాట్లాడాలని ఆమె ఎప్పుడైనా ప్రయత్నించినా తన లోకంలో నుంచి తల తిప్పుకుండానే ఆ అంటూ ఊకొడతాడే తప్ప ఏది బుర్రకు ఎక్కించుకున్నట్టు కనిపించడు. ల్యాప్టాప్ మీ రెండో పెళ్ళం కాదు, మొదటి పెళ్ళమే, నేనే రెండో దాన్ని అంటుందామే ఉక్రోషంగా. రియల్లీ అంటూ పరాకుగా. ఇక పిల్లలు కూడా బడి నుండి రాగానే హోంవర్క్ గబగబా అయ్యిందనిపించేసి ల్యాప్టాపో ఐప్యాడో పట్టు కూర్చుంటారు. ట్యాబ్లెట్ కొనిచ్చినప్పటి నుంచి బయట ఆటలకు వెళ్ళడం మానేశాడు కృష్ణ. అంతకు మునుపు గ్రౌండ్కు వెళ్ళి ఫ్రెండ్స్తో క్రికెట్, ఫుట్బాలో ఆడేవాడు. సెలవు రోజుల్లో అక్కా తమ్ముళ్ళు క్యారమ్స్ ఆడుకునేవారు. తల్లి దగ్గర కూర్చొని స్కూలు సంగతులు, స్నేహితులు విశేషాలు చెప్పేవారు. ఇప్పుడు పిలిచిన గదిలో నుంచి బయటకు రారు, ఒక్క డిన్నర్కి తప్ప. ఫలితంగా నలుగురు సభ్యులున్న ఆ ఇంటిలో ఒంటరితనం ఫీల్ అయ్యేది వత్సల. రంగనాథ్ బ్యాంకుకి సెలవు పెట్టేశాడు. 2 రోజులు గడిచిన భార్య ఆచూకీ తెలియకపోవడంతో అయోమయానికి గురయ్యాడు. పిల్లలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. 2వ రోజు సాయంత్రం డోరు బెల్లు మోగటంతో పరిగెత్తుకు వెళ్ళింది రష్మిక, అమ్మ వచ్చిందేమోనని. గుమ్మంలో కొందరు బడిపిల్లలు పుస్తకాల సంచులతో ఆంటీ లేరా అక్క అని అడిగారు. ఎందుకని అడిగితే వత్సల వారానికి ఒకసారి తోటలోని జామకాయలను వారికి కోసిస్తుందని చెప్పారు. అక్కడికి వచ్చిన తండ్రి ముఖంలోకి చూసింది కూతురు. ఏమనుకున్నాడు? ఇస్తాను రండి అన్నాడు రంగనాథ్. ఇంటి వెనుక ఉన్న తోటలోని జామ చెట్టు కాయలతో నిండుగా ఉంది. ఆ పిల్లలతో పాటు కృష్ణ కూడా ఉత్సాహంతో చెట్టెక్కి పళ్ళు కోశాడు. ప్రతి శనివారము వత్సల పార్కుకి వెళుతుందని, పిల్లలకు చాక్లెట్స్ కూడా పంచుతుందని ఆ పిల్లల ద్వారా తెలిసి విస్తపోయాడు రంగనాథ్. వత్సల వస్తుందేమోనని శనివారం పార్కుకి వెళ్ళారు రంగనాథ్ పిల్లలును. వత్సల కనిపించలేదు. ఆంటీ రాలేదా అంటూ చుట్టుముట్టిన అక్కడి పిల్లలకు ఆంటీ పంపించింది అంటూ తమతో తీసుకువెళ్ళిన చాక్లెట్ని పంచిపెట్టారు, నిరుత్సాహాన్ని కప్పిపుచ్చుకుంటూ. చానాళ్ల తర్వాత రష్మిక, కృష్ణ పిల్లలతో ఆనందంగా ఆడుకున్నారు. చీకటి పడే వేళ వరకు వేచి చూసి ఇక భార్య రాదని నిశ్చయించుకొని ఇంటికి బయలుదేరాడు రంగనాథ్. అప్పుడే అతని వద్దకు వచ్చింది ఓ స్త్రీ. మీరు వత్సల మేడం గారి భర్త అని ఆ పిల్లలు చెప్పారు. ఈ మధ్య పొంతులమ్మ గారు రావడం లేదు, ఊళ్ళో లేరా సార్ అని అడిగింది. తమ ఇంటికి చేరువలో ఓ స్లమ్ ఏరియా ఉంది. వత్సల రోజు సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి ఓ గంట సేపు ఆ గుడిసెలోని పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతుందట. వత్సల ఇల్లు వదిలి 5 రోజులైపోయింది. పిల్లలు బెంగెట్టేసుకున్నారు. రంగనాథ్కి కూడా దిగులు ఎక్కువైంది. ఆ 5 రోజులు వారికి గాడ్జెట్స్ దాసే లేకుండా పోయింది. ఓ రోజు సాయంత్రం 2 వృద్ధులు వచ్చారు. తాము ఓ వృద్ధాశ్రమం నుండి వచ్చినట్టు చెప్పారు. వత్సల రోజు ఆ ఆశ్రమానికి వెళ్ళి 2 గంటల సేపు వారి అవసరాలను చూస్తుందట. వార్తాపత్రికలు, పుస్తకాలు చదివి వినిపిస్తుందట. పళ్ళవి తెచ్చి ఇస్తుందట. తమకు ఏమి ఇష్టమో అడిగి తెలుసుకొని ఇంట్లో వండుకొని వచ్చి ఆప్యాయంగా తినిపిస్తుందట. వారం రోజులుగా ఆమె ఆశ్రమానికి రాకపోవడంతో ఏమైందోనని తల్లడిల్లిపోతున్నారట అందరూను. అనారోగ్యం చేసిందేమో తెలుసుకొని రమ్మని వారిని పంపించారట. రంగనాథ్ పిల్లలు నిశ్చేష్టులయ్యారు. వత్సల వ్యక్తిత్వంలోని తాము ఎరగని ఒక్కో అంశము వెలికి వస్తుంటే అంతమంది పిన్నలు, పెద్దలు అభిమానాన్ని, ప్రేమను చూరగొన్న ఆమె పట్ల గౌరవం పెరిగిపోయింది వారికి. అనుకోకుండా ఆమె ఊరికి వెళ్ళవలసి వచ్చిందంటూ సర్ది చెప్పి ఆ వృద్ధులను పంపేశాడు రంగనాథ్.
అతనిలో అంతర్మదనం మొదలైంది. భార్య యొక్క ఔన్నత్యం, ఉదార స్వభావం, సేవా తత్పరత, మనుషులలో మెలిగే స్వభావము ఊరంతా ఆమెకు అభిమానులు తెచ్చిపెట్టింది. కానీ ఇంట్లోనే ఉంటున్న తనకు, పిల్లలకు ఆమెతో మాట్లాడే తీరిక ఉండదు. ఆమె యాక్టివిటీస్ గురించి ఏమీ తెలీదు. తాము గాడ్జెట్స్ లోకంగా బతకటమే అందుకు కారణం. గృహిణి అంటే కేవలం స్వగృహానికే పరిమితం కాకుండా తన చుట్టూ ఉన్న సమాజమంతా తన గృహమేనన్నట్టు భావించే భార్య యొక్క విశాల హృదయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు రంగనాథ్. ఆ వారం రోజులు ఆ గాడ్జెట్స్ సంగతే మరిచిపోయి మనుషులలో పడటంతో ఎన్నో వాస్తవాలు వెలికి వచ్చాయి. సాటివారి పట్ల అభిమానాలు, ఆకాంక్షలు ఆకళింపుకు వచ్చాయి. పిల్లలు కూడా ఆటలకు వెళ్ళి రావడంతో వారిలో మునుపటి ఉత్సాహం, హుషారు పొడసూపుతున్నాయి. ఆదివారం ఉదయం హఠాత్తుగా గుమ్మంలో ప్రత్యక్షమైన పెళ్ళాన్ని చూసి చలనం లేకుండా ఉండిపోయాడు రంగనాథ్. పిల్లలు వచ్చి ఏడుస్తూ తల్లికి చుట్టుకుపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగారు. మా అమ్మ నాన్నల దగ్గరకు అంది. ఫోన్ చేస్తే రాలేదన్నారే? నవ్వేసింది. సారీ వత్సల, మా గాడ్జెట్స్ పిచ్చి నిన్ను ఇంతగా బాధిస్తుంది అనుకోలేదు అన్నాడు రంగనాథ్ మనస్ఫూర్తిగా. టెక్నాలజీ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలండి. అతి ఎల్లవేళలా నష్టమే. మన సౌకర్యార్థం కనిపెట్టబడ్డ యంత్రాలను మానవ మనుగడకే ముప్పు తెప్పించే ముసలాలుగా మార్చుకోకూడదు. 24 గంటలు యంత్రాలతో గడిపితే మనము యంత్రాలమైపోతాం. అదే మనుషుల మధ్య గడిపితే మానవ సంబంధాలు, బాంధవ్యాలు, బంధాలు, అనుబంధాలు, విలువలు, ప్రేమాభిమానాలు అన్నీ అనుభవానికి వస్తాయి, జీవితానికో అర్థాన్నిస్తాయి చెప్పింది వత్సల. జీవితం అందమైనది. ఆ అందాన్ని, ఆ అనుభూతికి పూర్తిగా ఆస్వాదించాలంటే మనుషుల మధ్య మసలడం ముఖ్యం. అంతర్జాలం ఓ మాయాజాలం. ఆ సాలిగూటిలో ఇరుక్కుంటే బయటపడలేం. అలాగే ఫేస్బుక్ ఓ ఐవాష్, సమయన నష్టి. మానవ సంబంధాలే వాస్తవం, శాశ్వతమును. నిజమే. వర్చువల్ వరల్డ్లో విహరిస్తూ రియాలిటీని విస్మరిస్తున్నాము అన్నాడు రంగనాథ్ ఆమెతో ఏకీభవిస్తూ. మిమ్మల్ని, పిల్లల్ని ఇబ్బంది పెట్టాను, సారీ అండి అందామె. పక్కింటి వదిన గారి ద్వారా ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను నేను. మీలో ఆశించిన మార్పు వచ్చినట్లు తెలిసాక ఇంకో క్షణం కూడా ఆగలేకపోయాను. నువ్విచ్చిన షాక్ ట్రీట్మెంట్తో మా గాడ్జెట్స్ పిచ్చి వదిలిపోయింది వత్సల. ఇక మీదట వాటిని అవసరానికి తప్ప వాడకూడదని తీర్మానించుకున్నాం అన్నాడు రంగనాథ్. ఇకపై సెలవు రోజుల్లో నీతో పాటు నేను ఓల్డేజ్ హోమ్కి వస్తాను అమ్మా. ఆ వాడలోని పిల్లలకు నీతో పాటు నేను చదువు చెబుతాను అంది రష్మిక ఉత్సాహంగా. మరి నేను అన్నాడు కృష్ణ. వారిలో వచ్చిన మార్పుకి మిక్కిలి సంతోషం కలిగింది వత్సలకు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.